రాత్రి నేను మీకు చెప్పాలనుకున్న సందేశం పేరు ఏమిటంటే దూరంగా నిలుచుట. దూరంగా నిలుచుట. ఈ నిర్గమకాండం 20వ అధ్యాయం క్రైస్తవునికి బాగా సుపరిచితమైన అధ్యాయం. కొన్ని అధ్యాయాలు మనం కంఠస్థం చేయాలి, గుర్తుపెట్టుకోవాలి. 1వ కీర్తన అంటేనే దుష్టుల ఆలోచన చెప్పి నడవక, పాపుల మార్గం నిలవక, అపహాసకులు కూర్చుండే చోటు కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రులు దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. ఇలా 1వ కీర్తన, 23వ కీర్తన, 91వ కీర్తన, కొన్ని విషయాలు మనకు గుర్తొస్తూ ఉంటాయి. అలాగే నిర్గమకాండం 20వ అధ్యాయం అంటేనే దేవుడు తన ప్రజలకు ఇచ్చిన 10 ఆజ్ఞలు. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు, ఏ రూపాన్ని నువ్వు చేసుకోకూడదు, సాగిలు పడకూడదు. ఇలా కొన్ని ఆజ్ఞలు. విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించాలి, నీ తల్లిని సన్మానించాలి, తండ్రిని సన్మానించాలి, ఆ తర్వాత విశ్రాంతి దినం పరిశుద్ధంగా ఆచరించాలి. ఇట్లా కొన్ని, నీ పొరుగువారిది ఏది ఆశించొద్దని చాలా మాటలు ప్రభు చెప్పాడు. ఈ అధ్యాయం మనకి బాగా గుర్తొస్తూ ఉంటుంది. దేవుడు మోషేకి ఇచ్చిన నిబంధన పలకలు. ప్రభు మోషేతో మాట్లాడిన ఆ మాటలు, మోషే ఆ నిబంధన పలకలు తీసుకున్నాడు, పొందుకున్నాడు. ప్రజలైతే దూరంగా నిలిచారు. మోషేతో అంటారు ప్రజలు, నువ్వు మాట్లాడితే మేము బ్రతుకుతామే కానీ దేవుడు మాట్లాడితే ఎవరూ బ్రతకలేం బాబు అని అందరూ దూరంగా ఉన్నట్లుగా లేఖనాల్లో మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే అగ్ని స్వరూపైన దేవుడు, ఆత్మస్వరూపైన దేవుడు, నిజంగా ఎవరూ సమీపించలేని ఒక మహిమ కలిగిన తేజస్సులుండే దేవుడు. ఆయన మహిమ ఎదుట ఎవరూ నిలవలేరు. కనుక వారు దూరంగా నిలిచినట్లుగా వాక్యంలో మనం చూస్తాం. దీన్ని ఒక ఆత్మీయ పాఠంగా మీతో పంచుకోవాలని నేను ఆశపడుతూ ఉన్నాను. వారు ఆ దేవుని స్వరం విని భయపడి చాలా దూరంగా నిలిచినట్లుగా వాక్యంలో చూస్తూ ఉంటాం. ప్రస్తుత కాలం, ప్రస్తుతం సమాజం యొక్క పరిస్థితి మనం చూస్తూ ఉంటుంటే, వేటికి దూరంగా ఉండాలో మనిషి వాటికి దగ్గరైపోతున్నాడు. వేటికి దూరంగా ఉండాలో వాటికి దగ్గర అవుతున్నాడు. వేటికి దగ్గరగా ఉండాలో వాటికి దూరంగా వెళ్ళిపోతున్నాడు. ఎంత విచారకరమైన విషయం. ప్రియులారా, దేవుని పిల్లలు ఎప్పుడు కూడా దేవునికి మనం ఎప్పుడు సమీపంగానే ఉండాలి, దేవునికి మనం ఎప్పుడు దగ్గరగానే ఉండాలి. జాగ్రత్తగా మీరు ఈ మాటలు ఆలకించండి. నా వైపు చూస్తారు ఒకసారి మీరందరూ. యువర్ అటెన్షన్ ప్లీజ్. ఓకేనా? నన్ను ఆ లైట్లు కూడా వేస్తే వాళ్ళ ముఖాలు నాకు కనపడుతూ ఉంటాయి. జాగ్రత్తగా మీరు ఈ మాటలు మీరు ఆలకించండి. తప్పిపోయిన కుమారుడి యొక్క చరిత్ర మీకు బాగా తెలుసు కదా. తండ్రి ఇంటి దగ్గర ఉండాలి, తండ్రి ఇంట్లోనే ఉండాలి ఈ వ్యక్తి. కానీ తండ్రి ఇంటికి దూరంగా, బైబిల్లో మనం చూస్తాం కదా, దూర దేశానికి వెళ్ళిపోయాడట, దుర్వ్యాపారం చేశాడట. చివరికి అన్నీ నష్టపోయాడు, అంతా కోల్పోయాడు. ఒక మాటలో చెప్పాలంటే పందులు తినే ఆ పట్టు తినిన తర్వాత బుద్ధి వచ్చినట్లుగా, తండ్రి ఇల్లు గుర్తొచ్చినట్లుగా వాక్యంలో చూస్తాం. నేను ఆలోచింపచేసి అన్వేషింపచేసే మాట ఏమిటంటే, ఒక క్రైస్తవుడు లేదా దేవుణ్ణి నమ్ముకున్న బిడ్డ ఎప్పుడు కూడా దేవునికి ఎప్పుడు దూరంగా ఉండకూడదు. ప్రభు మనకెప్పుడు దూరం అయ్యేవాడు కాదు, మనలో ఎవరికి ఆయన దూరంగా ఉండేవాడు కాదు, సమీపంగా ఉండే దేవుడు ఆయన. ఒక మాటలో చెప్పాలంటే, ఒకప్పుడు ఏడాదికి ఒకసారి ప్రత్యక్షపు గుడారంలో యాజకుడు వెళ్ళి యాజక ధర్మాన్ని పాటిస్తూ ఉండే, ఏడాదికి ఒకసారి వెళ్ళేవారు. ఆ మందస్సం దగ్గరికి ఏడాదికి ఒకసారి వెళ్ళేవారు.
ఇప్పుడు అలా కాదు కదా, ఆ అడ్డు తెర తొలగించారు ప్రభు. ఎప్పుడైనా నువ్వు నిజముగా మొరపెడితే ఆయన నీకు సమీపంగానే ఉంటాడు. మనలో ఎవరికి దేవుడు దూరంగా ఉండేవాడు కాదు, కానీ కొన్నిసార్లు మనమే దేవునికి దూరం అయిపోతూ ఉంటాం. ఈ ప్రజలు దేవుని యొక్క స్వరాన్ని విని, ఆ మాటలు మోషే చెప్తున్న ఆ మాటలు విని దూరంగా నిలబడ్డారంట. ఈ రాత్రి మీ ఆత్మీయ జీవితాన్ని ఆలోచించండి. గత 3 నెలలు గడిచిపోయాయి, ఇది 4వ నెల. ప్రారంభించబడిన ఈ 3 నెలల్లో కూడా మనం ఎంతగా దేవునికి దగ్గర అవుతున్నాం, లోకానికి ఎంతగా దగ్గర అవుతున్నాం, స్నేహితులకి ఎంతగా దగ్గర అవుతున్నామో మీ ఆత్మీయ జీవితాల్ని మీరే వాక్యమనే అద్దం ఎదుట ఒకసారి చూసుకుని వెలిగించబడి, ప్రభా నువ్వెప్పుడు మాకు దూరంగా ఉండేవాడు కాదు, కొన్నిసార్లు మేమే దూరమైపోతున్నాం, మరలా నువ్వు మమ్మల్ని సమీపస్తులుగా చేయండి. నా ప్రార్థన ఎప్పుడు ఎట్లా ఉంటుందంటే, మనం భక్తి విషయాలు ఎలా ఉండాలని దేవుడు కోరుకుంటాడంటే, 12 మంది శిష్యులు ఉన్నారు ప్రభుకి, కానీ యేసు ప్రభు గుండె చప్పుడు యోహానుకు ఒక్కరికే తెలుసు. సిలువకి అప్పగించబడుతున్నప్పుడు ఎంతోమంది శిష్యులు ఉన్నప్పటికీ ఆయనకి ఎందుకు బాధ్యత ఇవ్వాలి దేవుడు? ఇదిగో నీ తల్లి, ఇదిగో నీ కుమారుడు, ఎందుకు ఆ బాధ్యత దేవుడు అతనికి అప్పగించాడంటే, యేసు ప్రభు గుండె చప్పుడు అతనికి తెలుసు గనుక, ప్రభు రొమ్ముని ఆనుకుని జీవించాడు గనుక. క్రైస్తవ జీవితం ఇలాగే ఉండాలి. 12 మంది శిష్యుల్లో ఒక్కడే, కానీ ప్రభుకి మరింత దగ్గరగా ఉన్న వ్యక్తిగా యోహాను కనబడతా ఉంటాడు. మన ఆత్మీయ జీవితాలు ఎప్పుడు దూరంగా కాదు, కానీ దేవునికి దగ్గరగా ఉండాలి. ఆత్మీయంగా దేవుడు మిమ్మల్ని స్థిరపరచునుగాక. ఎప్పుడైతే నువ్వు దేవునికి దగ్గరమవుతావో ఏ శత్రువు కూడా నీ ఎదుట నిలవటానికి అవకాశం లేదు. వారి ఎదుట ఎర్ర సముద్రమే 2 పాయలు అయిపోవటానికి కారణం ఏమిటంటే, దేవుడు వాళ్ళకి సమీపంగా ఉన్నాడు కనుక. బైబిల్ అంటుంది, ఏ తెగులు నీ గుడారానికి సమీపించదు, ఎందుకంటే దేవుడు నీకు సమీపంగా ఉన్నాడు కనుక. ఈ రాత్రి ఒకటే, ప్రభువు అయితే దూరంగా ఉండేవాడు కాదు, మనమే కొన్నిసార్లు పరిస్థితుల ప్రభావము, అనారోగ్య పరిస్థితుల్లో, శోధనలో, శ్రమలో, ఐహిక విచారాల్లో, భయంకరమైన పరిస్థితుల్లో దేవునికి దూరం అవుతూ ఉంటాం. మనం దూరంగా ఉండాల్సింది దేవుడికి కాదు, కానీ వేటికి దూరంగా ఉండాలో ఈ రాత్రి ఒక 7 విషయాలు మీకు చెప్పాలని నేను సిద్ధపరచుకున్నాను. కానీ అవన్నీ చెప్పే సమయం కాదు, కానీ అవసరమైన కొన్ని ఈ శుద్ధీకరణ కొడుకులు మీకు చెప్తాను. మనము వేటికి దూరంగా ఉండాలి, దేవుడికి దూరంగా కాదు, కానీ మనం దూరంగా ఉండవలసిన ఏవో అవి మనం తెలుసుకుంటే ఆ విషయాల్లో మనం దూరంగా ఉంటే మంచిది. పరిశుద్ధాత్ముడు మీతో మాట్లాడి బలపరచునుగాక. ఒకసారి అందరూ చేతులు పైకెత్తి హల్లెలూయా చెప్తారా? కొంచెం గట్టిగా హల్లెలూయా. రైట్. మనం వేటికి దూరంగా ఉండాలి అనంటే కొన్ని మాటలు చెప్తాను. మొదటి మాట 119వ కీర్తన, 119వ కీర్తన 29వ వచనాన్ని చదువుదాం. 119వ కీర్తన 29వ వచన భాగాన్ని చదువుదాం. కపటపు నడత నాకు దూరం చేయము, కపటపు నడత నాకు దూరం చేయి, నీ ఉపదేశాన్ని నాకు దయచే. చాలండి. చదవబడిన వాక్య భాగంలో మొదటి మాట కపటపు నడతకు దూరంగా ఉండాలట. మొదటిది కపటపు నడత అంటే మన ఆత్మీయ జీవితం, మన భక్తి, మనం నడిచే విధానంలో ఎక్కడ కపటం అనేది మన దగ్గరికి రాకుండా ఆ విషయంలో మనం చాలా దూరంగా ఉండాలి. కపటము అంటేనే మీకు అందరికీ తెలుసు కదా, మనసులో ఒకటి, పైకి ఒకటి, దాన్ని ఏమంటారంటే కపటం.
ఇంకో మాటలో చెప్పాలంటే వేషధారణ. అది క్రైస్తవుడికి ఎప్పుడు కూడా దూరంగానే ఉండాలి. పరిశుద్ధుడైన పౌలు ఎన్నో సందర్భాలు చెప్పాడు. పేతురు తన పత్రికలో చాలా విషయాలు చెప్పాడు. ఏమంటాడు తెలుసా? సమస్త కపటం, సమస్త వేషధారణ ఇవన్నీ మానేసి అప్పుడే క్రొత్తగా జన్మించిన శిశువుని పోలిన వారై నిర్మలమైన వాక్యం అనే పాల చేత మీరు ఎదగండి అన్నాడు. అంటే అప్పుడే పుట్టిన పిల్లల్లో ఎంత క్రొత్తగా జన్మించిన శిశువులు ఎంత మృదుత్వం ఉంటుంది, వారిలో ఎంత దైవిక స్వభావం కనబడుతుంది. అలాగ మీరు దేవుని పిల్లలు కనుక మీ ఆత్మీయ జీవితం అలా ఉండాలి. ఎక్కడ కపటపు నడత అనేది మీకు దరిదాపుల్లోకి రాకూడదని దైవవాక్యంలో చాలా సందర్భాల్లో లేఖనాల్లో రాయబడుతూ వచ్చింది. కొన్ని మాటలు మీకు చెప్తాను. కపటపు మాటలు, కపటపు నాలుక, కపటపు యోచన, కపటపు మనస్సు, ఇవన్నీ కూడా మనం దూరం పెట్టాలి. వాటిని పరిశుద్ధాత్ముడు మీ అంతరంగంలో ఆత్మ కార్యము జరిగించునుగాక. రీసెంట్గా ఒక చిన్న ప్రేయర్ మీటింగ్ జరిగితే వెళ్ళాను. పగలు కోడిక మాటది. వెళ్ళాను. వాళ్ళ బంధువులందరినీ పిలుచుకున్నారు. చిన్న ప్రార్థన కోడిక ఏర్పాటు చేసుకున్నారు. కూటం అంతా అయిపోయింది. మాకు భోజనాలు ఏర్పాటు చేయడానికని రూమ్లో తీసుకెళ్లారు. కూర్చుని ఆ విషయాలన్నీ చెప్పి మాట్లాడి ఉంటుంటే వాళ్ళ బంధువులందరినీ పిలుచుకున్నారు కదా, వాళ్ళు కూడా వచ్చి పాస్టర్ గారండి, మా మేనత్త అండి, చుట్టాలండి, బంధువులు, అట్లా ఒకరు పరిచయం చేస్తూ ఉన్నారు. ఆ పరిచయంలో ఆ సహోదరి ఓ మాట చెప్పినారు. ఈమె మా ఫ్రెండ్ అండి, మేము హైదరాబాద్లో ఉన్నప్పుడు మాకు వీళ్ళు పరిచయస్తులు, మాకు కష్టకాలం వచ్చినప్పుడు వీళ్ళు మాకు చాలా సహాయం చేశారు, ఆదుకున్నారు. అందుకనే ఇట్లాంటి కార్యక్రమంకి వాళ్ళకు కూడా చెప్పాము, వచ్చారు అని అన్నారు. చాలా సంతోషం అండి అని. సరే, ఏం పేరమ్మా మీ పేరు అంటే పలానా పేరు అని చెప్పారు. సో వారి యొక్క జీవిత సాక్ష్యం ఒక 5 నిమిషాలు పంచుకుంటూ వచ్చారు. అయ్యగారు, మేము ఎలా ప్రభువులోకి వచ్చామో మీకు చెప్తాము, మీరు 10 మందికి చెప్తే వాళ్ళు కూడా దేవుని దర్శనం చేత నడిపించబడతారు కదా అని. సరేనమ్మా చెప్పండి అని అంటే, వాళ్ళ భర్త గారు, వాళ్ళ హస్బెండ్ డ్యూటీకి వెళ్ళి వచ్చారట. మరలా ఉదయకాలమే డ్యూటీకి వెళ్ళాలి. సడన్గా పెయిన్ వచ్చేసిందంట. 24 hours పెయిన్ అంటారు చూసారా, అట్లాగా పెయిన్ స్టార్ట్ అయిపోయిందట. సో వెంటనే హాస్పిటల్కి అడ్మిట్ చేశారు. హాస్పిటల్కి అడ్మిట్ చేసి డాక్టర్ గారు చూసి చెప్పినారట, ఈయన లోపల ఒక పేగట ఇంచుమించు 3 ముక్కలు అయిపోయిందంట. సో అంత సివియర్ కండిషన్లో ఉన్నాడు ఈ వ్యక్తి. బ్రతకటం అయితే చాలా కష్టం. వింటున్నారా నా మాటలు? లోపల ఆ పేగు పేలిపోయిందంట, 3 ముక్కలు అయిపోయింది. అసలే కష్టం, బ్రతకటం అయితే కష్టం. ఏదైనా మీరు నమ్ముకున్న దేవుడు అంటున్నారు కదా, ఆ దేవుడు ఏమైనా కరుణిస్తే తప్ప ఇంకే బ్రతకడం అయితే కష్టం అని తేల్చి చెప్పేశారట. సరే, ఇక తన భార్య ఏం చేయాలో అర్థం కాక అలాగే గోడ చాటుని ఏడవటం మొదలు పెట్టిందంట. ప్రభా, నువ్వు బ్రతికిస్తేనే కదా మేము బ్రతికేది అని. దేవుడు కనికరించి ఆ కష్టకాలంలో డాక్టర్లే ఆశ్చర్యపోయినట్లుగా దేవుడు ఆ వ్యక్తిని అద్భుతంగా ముట్టి తాకి సంఘ ప్రార్థన, వారు చేసుకున్న ప్రార్థనలు ఆలకించి ఆ సహోదరుని ప్రాణాపాయం నుంచి నిజంగా తప్పించాడు. 2 పిల్లల్ని కూడా దేవుడు వారికి ఇచ్చారు. కుటుంబం నడిపించబడతా ఉంది. అయితే వారు చెప్పిన మాట ఏమిటంటే, మమ్మల్ని భక్తిలోకి నడిపించింది మా తమ్ముడు అన్నయ్య. మా అమ్మ వాళ్ళది నరసాపురం అయితే ఏకంగా భీమవరం వెళతా ఉండేవాడు మా తమ్ముడు ప్రార్థనకి. మమ్మల్ని అందరినీ, నామకార్థ క్రైస్తవులను మమ్మల్ని అందరినీ ఆత్మీయంగా నడిపించాడు ఆ తమ్ముడు. చాలా భక్తి మార్గాల్లోకి నడిపించాడు. పాస్టర్ గారు కూడా మా తమ్ముడిని నమ్మి పాటలు పాడరా అని అవకాశం ఇచ్చేవారు, ప్రార్థన చేయి అవకాశం ఇస్తూ ఉండేవారు.
శనివారం నైట్ వెళ్ళిపోయి మందిరంలో పరిచర్య చేసి మందిరంలోనే ఉండిపోయి ఆదివారం ఆరాధన చూసుకుని సాయంకాలం ఎప్పుడో వచ్చేవాడంట. అంత వైరాగ్యంగా చాలా భక్తి చేస్తూ ఉండేవాడట. నేను ఆశ్చర్యపోయి, ఇంత భక్తిలోకి నడిపించిన ఆ తమ్ముడు గురించి నీకెందుకమ్మ బాధ, ఇంతగా భక్తి నడిపించాడు కదా అంటే ఆ తల్లి చెప్పిన మాట, మమ్మల్ని చాలా భక్తిలోకి నడిపించాడు అన్నయ్య. అనారోగ్య పరిస్థితి, నా భర్త చావు బ్రతుకుల్లో ఉంటే సంఘం చేత ప్రార్థన చేయించాడు, బ్రతికారు, అన్నీ బాగున్నాయి. ఇప్పుడు అలాంటి తమ్ముడు దేవునికి దూరం అయిపోయాడు. దేవునికి దూరం అయిపోయాడు అని చెప్పి, అన్నయ్య శనివారం కట్టిక ఉపవాసం ఉండేవాడు, అసలు మంచులు కూడా ముట్టుకునేవాడు కాదు. పాట పాడితే అసలు పరలోకమే దిగి వచ్చినట్టు ఉండేది. బైబిల్ చదవాలన్నా మా తమ్ముడే. భక్తి అంటేనే సంఘంలో మంచి పేరు. మరి అలాంటిది ఎందుకు దూరం అయిపోయాడు మాకు అర్థం కావట్లేదు. మమ్మల్ని అందరినీ ఆటో కట్టించుకుని మందిరానికి తీసుకెళ్ళేవాడు. ఏమైంది అని ఆ సహోదరి తన బాధ వ్యక్తపరుస్తూ ఉంటుంటే నాకు బైబిల్లో ఈ వాక్యం గుర్తొచ్చింది. అంటే మనుషుల భక్తి అనేది ఇప్పుడు ప్రజెంట్ ఒక వేషం లాగా, అంటే కొంతకాలం భక్తి చేసి కొంతకాలం మరలా దేవునికి దూరం అయిపోయి, అంటే వారి అంతరంగంలో అపవాది కపటం అనేది క్రియేట్ చేస్తూ ఉన్నాడు. నేనంటాను, యథార్థవంతుల భక్తి ఎప్పుడూ ఒకలాగే ఉంటుంది. ఆమేనని చెప్పండి ఒకసారి. కనుక మీరు ప్రారంభించిన భక్తి మునుపటి కంటే అధికమైన మేలు అన్నాడు ప్రభు. మహిమ కంటే అధిక మహిమ అన్నాడు. అంతేగాని మీ భక్తి మధ్యలో ఆగిపోయేటట్లుగా కపటపు నడత మీకు దూరమైపోవునుగాక. కొంచెం గట్టిగా ఆమేనని చెప్పండి. బైబిల్లో అలాగ ఏ కపటం లేని ఒక వ్యక్తి మీకు కనిపిస్తాడు. చూద్దామా, యోహాను సువార్తలో ఒక చక్కని మాట మనకు కనబడుతుంది. 1వ అధ్యాయం 47వ వాక్యాన్ని ఒకసారి చూడండి. యోహాను సువార్త 1వ అధ్యాయం 47వ వచనం. యేసు నతానీయేలు తన యొద్దకు వచ్చుట చూచి ఇదిగో ఇతడు నిజంగా ఇశ్రాయేలీయుడే, ఇతనిలోనైతే ఏ కపటం నేను చూడలేదు. ప్రభువే సాక్షాత్తు ప్రభువే నతానీయేలు గురించి ఒక మంచి విట్నెస్ చెప్తున్నాడు. నా ప్రార్థన మనందరి గురించి పరమ తండ్రి, అవును ఇతడు నిజంగా భక్తిపరుడే, ఇతడు నిజంగా ప్రార్థన పరుడే, ఇతడు నిజంగా మంచి సాక్ష్యం కలిగినవాడు, పలానా అక్క నిజంగా మంచి సహోదరి, నిజంగానే ఆమె క్యారెక్టర్ మంచిది, ఆమె భక్తి జీవితం మంచిది, ఆమె నడవడిక మంచిది, ఆమె సాక్ష్యం మంచిది అని ప్రభు సాక్ష్యం ఇవ్వాలి. ఇతడు నిజంగా ఇశ్రాయేలీయుడే, అతనిలో ఏ కపటము లేదు. మరి భౌతిక సంబంధంగా ఇశ్రాయేలుగా పిలువబడుతున్న అతడే అంత కపటం లేనివాడిగా ఉంటే, ఆత్మీయ ఇశ్రాయేలైన మనం ఎంత కపటం లేని భక్తి చేయాలి. కనుక మీ అంతరంగంలో ఒక తీర్మానం చేసుకోండి. ప్రభువా, నా భక్తి ఏదో వానొచ్చి అలా వెళ్ళిపోయేటట్లు ఉండకూడదు. మంచు ఆరిపోయినట్లుగా ఎఫ్రాయిము భక్తి నిలవలేదు, అలా ఉండకూడదు. నాకు ఇప్పుడు కూడా కపటపు నడత దూరంగానే ఉంచు, నేను నీకు ఎప్పుడు దగ్గర అవ్వాలి ప్రభువా, అలాంటి భక్తి నేను చేయాలయ్యా అని నిజంగా తీర్మానం చేసుకో. యేసు నామములో కపటపు నడత నీకు దూరంగా నిలిచి ఉండునుగాక. కుడి చేతుల పైకి అందరూ ఒకసారి ఆమేనని చెప్తారా? ఇంకా బైబిల్లో ఒక మాట అంటాడు ప్రవక్త ఇర్మియా. ప్రస్తుతం ప్రజలు ఎలా ఉన్నారు అని అంటే ఆయన అంటున్న మాటలు ఇలా ఉన్నాయి. పంజరం ఉంటుంది కదా, పంజరం అంతా కూడా పిట్టలతో నిండిపోయినట్లుగా, కొంతమంది ఇల్లులంట కపటముతో నిండిపోయినట్లుగా ఉన్నాయి అన్నాడు. అవును,
పంజరం అంటే పంజరంలో పెట్టెలు ఉంటాయి, వాస్తవమే. కానీ ఇల్లుల్లో కపటం ఏంటి? మీకు కావాలంటే ఆ మాట చూడండి ఒకసారి. ఇర్మియా గ్రంథం 5:27. ఇర్మియా 5:27 దొరికింది ఆ మాట మీకు. ఒకసారి నన్ను చూడు, రెఫరెన్స్ చూపించయ్యా. పంజరం పిట్టలతో నిండినట్లు వారి ఇంట్లో కపటముతో నిండి ఉన్నవి. ఇంట్లో కపటం ఏంటి అక్క? స్వర్ణక్క చదివారా వాక్యం? ఇంట్లో కపటం ఏంటి? నిజంగా మోషే గారు వింటున్నారా? అసలు ఇంట్లో కపటం ఏంటి? నా వైపు చూసి ఒకసారి అందరూ హల్లెలూయా చెప్పండి. ఇల్లు అంటేనే భార్య, భర్త, పిల్లలు, కుటుంబం, అమ్మ నాన్న, తాతయ్య నాయనమ్మ, అమ్మమ్మ, బంధుత్వం కుటుంబాల్లో ఉంటుంది మ్యాక్సిమం. తల్లి తండ్రి పిల్లలు, తాతయ్య నాయనమ్మ, ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఉంటాం కదా. అసలు ఇంట్లో కపటం ఏంటి? నాకు ఆ మాట చదివినప్పుడు చాలా ఆశ్చర్యం అనిపించింది. ఇప్పుడు పెట్టెలు పంజరంలోకి వెళ్ళిపోతే వాస్తవమే, పంజరం నిండా పెట్టెలు ఉంటాయి, అది వాస్తవం. అలాగా ఎలాగ పంజరంలో పెట్టెలు నిండిపోయినాయో ఇంట్లో కపటంతో నిండిపోయాయి. ఇంట్లో కపటం ఏంటండి బాబు? ఇప్పుడు నాన్నకు తెలియకుండా అమ్మ ఏమైనా చేస్తుందా? అమ్మ చేసేవాళ్ళు ఉన్నారు. నేను ఒకసారి ప్రేయర్ డ్యూటీ, ప్రార్థన డ్యూటీ, ప్రేయర్ డ్యూటీ చేయండి అమ్మా అని ఒక తల్లి గారికి చెప్తే ఆమె చెప్పారు, అన్న మీరు మంచిగా చెప్పారు, మా ఆయనకి చెప్పి ఖచ్చితంగా ప్రేయర్ డ్యూటీకి ఆయన పంపిస్తే నేను కూడా వస్తానండి. ఓకే, చాలా సంతోషం అమ్మా, ప్రార్థన పెట్టుకోవాలి, ఆ అన్న ఇష్టమైతే పెడదామని. ఓకే. సో ఏది డిస్కషన్ చేసినా భార్యాభర్తలు ఖచ్చితంగా చెప్పుకుంటారు ఒకరికొకరు, పిల్లలు ఒకరికొకరు మాట్లాడుకుంటారు. సో ఈ వాక్యం చదివినప్పుడు నాకు ఏమనిపించింది అంటే, భర్తకి తెలియకుండా భార్య, భార్యకి తెలియకుండా భర్త, తల్లిదండ్రులకు తెలియకుండా పిల్లలు, పిల్లలు తెలియకుండా తల్లిదండ్రులు, ఇట్లాగా ఇల్లులంట కపటంతో నిండిపోయినాయి అంట. అవి క్రైస్తవ కుటుంబాల్లో కూడా వచ్చేసినాయి. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, వాటిని దూరం పెట్టండి. మీ ఇంట్లో అమ్మా నాన్నలు లేదా పిల్లలు, కుటుంబం అంతా ఒక సఖ్యత, ఒక బంధం దేవుడు మీకు ఇచ్చాడు కనుక ఆ ఇంట్లో ఎప్పుడు కపటం అనేది దగ్గరలోకి చేరకుండగా నా ప్రభువే మిమ్మల్ని సమాధానపరచు ఆత్మతో నింపునుగాక. రైట్, ఇక రెండో మాటలోకి వెళ్ళిపోతాను. సెకండ్ వర్డ్, ప్రజలు దూరంగా నిలిచారు. మనం దేనికి దూరంగా ఉండాలో చెప్తున్నాను. ఒకటి, కపటపు నడతకు దూరంగా ఉండాలి. 2, నిర్గమాకాండం 23వ అధ్యాయం 7వ వాక్యాన్ని చూద్దాం. నిర్గమాకాండం. అబద్ధమునకు దూరంగా ఉండుము. అబద్ధానికి దూరంగా ఉండండి. చాలండి. రెండవదిగా నువ్వు దూరంగా ఉండవలసింది ఏంటో తెలుసా? అబద్ధానికి దూరంగా ఉండాలంట. క్రైస్తవ్యం దగ్గరైపోతుంది, అబద్ధానికి బాగా దగ్గరైపోతుంది. అందుకనే ప్రభు బలలో మీరు చేతులు ఉంచబోతున్నారు. ఇది ఒక శుద్ధీకరణతో కూడిన సందేశం కనుక అంతరంగాన్ని బాహ్యాన్ని ప్రభు చూస్తూ ఉంటాడు కనుక మీ వ్యక్తిగత జీవితాల్లో అబద్ధానికి చాలా దూరంగా ఉండాలి. అది దేవుని పిల్లలకి నిజంగానే ఒక మంచి లక్షణం అని చెప్పాలి. అబద్ధ సాక్ష్యము, అబద్ధ ప్రమాణము, ఇట్లా కొన్ని మాటలు కనపడతా ఉంటాయి బైబిల్ గ్రంథంలో. వాటికి మనం చాలా దూరంగానే ఉండాలి. ఇప్పుడు ప్రభు అడిగాడు, ఏదేం తోటలో ఉంచాడు వాళ్ళని, అన్ని సౌకర్యాలు వాళ్ళకి ఇచ్చాడు, అన్నీ తీసుకోండి, కానీ ఈ మంచి చెడు తెలియనిచ్చి ఈ ఫలాన్ని మాత్రం పొరపాటుని తీసుకోవద్దని ప్రభు చెప్పేశాడు. ప్రభు అవ్వమ్మతో చెప్పాడు, ఆదాముతో చెప్పినాడు. సర్పము కుయుక్తితో అవ్వమ్మని మోసం చేసింది. ప్రభు వచ్చాడు, ప్రతిరోజు వాళ్ళతో మాట్లాడుతున్నట్లుగానే వచ్చి అడుగుతాడు, ఆదామా, చెట్ల చాట్ల దాగున్నాడు, భయపడ్డాడు. అడిగాడు, ఇది నువ్వు తిన్నావా, ఇది నువ్వు తీసుకున్నావా
ఆయన ఆన్సర్ ఎట్లా ఉంటుంది తెలుసా? ఇదిగో నువ్వు ఇచ్చావు కదా తోడుగా, అట్లా కుయుక్తితోనే అబద్ధంతోనే మాట్లాడుతున్న మాటలు కనబడుతుంటాయి అవ్వంలో. ఇంకొంచెం ముందుకు వెళ్తే యాకోబు ఏ అబద్ధం మాట్లాడుతూ వచ్చాడో తన కుమారులు కూడా అదే అబద్ధాన్ని మాట్లాడుతూ వచ్చారు. న్యూ టెస్ట్మెంట్లోకి వస్తే అననీయ సపీరా సంఘంలో నమ్మకమైన బిడ్డలుగా కొనసాగించబడిన వాళ్ళు, ఇంతకే అమ్మావా, ఎందుకు అలా పరిశుద్ధాత్మను నువ్వు మోసం చేస్తావని దైవజనుడు చెప్పినాడు. ప్రియులారా, పేతురు కూడా అబద్ధం ఆడాడు, కానీ నీడ పడితే ఎందుకు బాగా అయింది అంటే అతనిలో పశ్చాత్తాపడే మనసు ఉంది. యేసుప్రభు ఎవరో నాకు తెలియదని ముమ్మారు బొంకాడు. అలాంటి పేతురుతో దేవుడు మాట్లాడితే వెంటనే పశ్చాత్తాపం వచ్చేసింది. అందుకనే కనికరించండి. ఇప్పుడు మీ వ్యక్తిగత జీవితంలో అబద్ధాలు ఆడినప్పుడు వెంటనే ప్రభు దగ్గర పశ్చాత్తాపడితే కనికరించబడతాం. వాటిని మీరు అలా భద్రంగా దాచి ఒకటి తర్వాత ఒకటి అట్లా ఉంటుంటే ఆత్మీయ జీవితంలో కనికరించబడలేం. పరిశుద్ధాత్ముడు మీ అంతరంగంలో స్థిరమైన మనసు పుట్టించునుగాక. ఒకసారి కుడి చేతులు పైకెత్తి అందరూ హుషారుగా హల్లెలూయా అని చెప్పండి. ఇంకొంచెం గట్టిగా హల్లెలూయా. మీకు అర్థం అవడం కోసం ఈ మాట చెప్తాను చూడండి. మీ ఆత్మీయ జీవితం ఒక మేలుకొల్పు కొరకే ఈ మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఒకసారి ఆలోచించండి. దైవజనులు, దేవుని సేవకులు బయలుదేరి సువార్తకు వెళ్తూ ఉన్నారట. నడిచే దేవుని పని చేస్తూ ఉన్నారు. వెళ్తూ ఉంటుంటే వాళ్ళ సంఘానికి వచ్చే ఒక ఆయన ఎదురొస్తూ ఉన్నాడు. ఎదురొచ్చిన వెంటనే బ్రదర్ ప్రైజ్ లార్డ్ అన్నారు. ప్రైజ్ లార్డ్ అండి. ఏమండి నిన్న ఆదివారం ఆరాధనకి రాలేదేటండి, ఎందుకు రాలేదండి అని దైవ సేవకులు ఎదురొచ్చిన ఆయన్ని అడిగారంట. మీ అక్కగారికి బాగాలేదండి అంటే వాళ్ళ వైఫ్ మాట, బాగాలేదండి అందుకనే రాలేదండి. అవునా, ఎక్కడున్నారు మరి ఇప్పుడు? హాస్పిటల్లో ఉన్నారండి, చూడటానికి వెళ్తున్నాను అని. ఏ హాస్పిటల్? పలానా హాస్పిటల్ అని చెప్పారట. సర్లేండి, నేను విజిటింగ్ బయలుదేరాను, విజిటింగ్కి వెళ్తూ ఉన్నాను, సాయంకాలం టైంలో కల్లా అవకాశం ఉంటే వచ్చి ప్రార్థన చేస్తానులే అని చెప్పేశారు. ఎదురొచ్చిన ఆయన అట్టు వెళ్ళిపోయాడు. ఈ సేవకుడు అలా వెళ్తూ ఉన్నాడు. విచిత్రమైన సంగతి ఏంటంటే ఈ దైవజనుడు వెళ్ళే దారి ఈ వీళ్ళ ఇల్లు దాటి వెళ్ళాలి. అదే రూట్లో ఆయన విజిటింగ్కి వెళ్తుంది, అదే రూట్లో. సరే ఆ కాలనీలో విజిటింగ్ చేద్దామని అలాగా వెళ్ళాడంట. వెళ్ళినప్పటికీ ఆమె వాళ్ళ అరుగు మీద కూర్చుని కాలు చాపుకుని కూరగాయలు కోస్తూ ఉందంట. స్తోత్రం చెప్పండి ఒకసారి. చెప్పండి అయ్యా, రెండు చేతులు చెప్పండి అయ్యగారు. కాలు చాపుకుని ఆమె కూరగాయలు కోసుకుంటా ఉందంట. కనిపించింది ఆ తల్లి. అరే ఆయన ఈవిడికి బాగాలేదన్నారు, సీరియస్ అన్నారు, ఐసీయూ అన్నారు, హాస్పిటల్లో పెట్టారన్నారు. చూస్తే ఇక్కడుంది ఈవిడ. ఎందుకైనా మంచిది, అసలు ఈవిడేం చెప్తుందో, అమ్మా ఆదివారం చర్చికి రాలేదే, ఏమ్మా ఎందుకు రాలేదు తల్లి? మందిరానికి వచ్చి ఆమె నువ్వు వచ్చేదాను కదా, ఎందుకు రాలేదు తల్లి అని అంటే ఆ తల్లి అంటదంట, ఆయనకి బాగాలేదండి అందుకే కూరగాయలు కోస్తున్నాను, హాస్పిటల్లో ఉన్నాడు, వంట చేసుకుని పట్టుకెళ్దామని. అర్థమైన వాళ్ళు సరేలో చెప్తారా? అంటే ఎంత అబద్ధాలు పుట్ట అసలు. భార్యకు తెలియకుండా భర్త అబద్ధం, భర్తకు తెలియకుండా భార్య ఎవరితో? సేవకునితో. ఇంకా ఆ ఫ్యామిలీని దైవజనుడు ఎలా యాక్సెప్ట్ చేయగలుగుతాడు, ఎలా అంగీకరించగలుగుతాడు? ఇక దేవుడు ఎలా అంగీకరిస్తాడు? క్రైస్తవులట అబద్ధం చెప్పరంట, నిజం చెప్పరంట. అంత మంచోళ్ళు. దేవుడికి స్తోత్రం చెప్పండి ఒకసారి. మంచోళ్ళు అందరూ సరే అలీలు చెప్పండి. మంచోళ్ళు అందరూ ఇక్కడ అలీలు చెప్పారు. మంచోళ్ళు అయ్యా మీరు అట్లా ఉండకూడదు. ఏదైనా ఉన్నది ఉన్నట్లుగానే. ఏముంది?
ఆత్మీయ జీవితం ఎప్పుడూ మనం కాపాడుకోవాలి. పేతురు ఒకప్పుడు ఆడాడు అబద్ధాలు, కానీ ప్రభు దగ్గర పశ్చాత్తాపడ్డాడు, అందుకే కనికరించబడ్డాడు. ఇంకో మాటలో చెప్పిన, పరలోకానికి వెళ్ళలేని వాళ్ళ లిస్ట్ ఒకటి ఉంది, అందులో అబద్ధాలు ఆడేవాళ్ళ లిస్ట్ ఉంది. అందుకనే మనం ఎప్పుడు జాగ్రత్త పడాలి. ఎవరి భక్తి వాళ్ళదే, ఎవరి జీవితం వాళ్ళే కాపాడుకోవాలి. అందుకనే ఒకవేళ పొరపాటున అబద్ధం ఆడేసిన వెంటనే దేవుని దగ్గరకు వచ్చి పశ్చాత్తాపడాలి కదా. నువ్వు అసలు ఏమి మంచిలు తాగినట్లుగా అలా కంటిన్యూ అయిపోతూ ఉంటుంటే దేవుని దగ్గర నుంచి ఎలా కనికరం వస్తుందో చెప్పండి. అందుకనే ఈ రాత్రి నువ్వు దూరంగా ఉండాల్సింది దేనికోసం తెలుసా? అబద్ధానికి నువ్వు దూరంగా ఉండు చాలు. దేవుని దగ్గర నుంచి నీకు కనికరం వస్తుంది, కనికరించబడతావు. యేసు నామములో నీకు కృప అనుగ్రహించబడును గాక. కొంచెం గట్టిగా ఆమేనని చెప్పండి. రైట్, ఇక మూడో మాటలకు వెళ్ళిపోతాను. థర్డ్ వన్, తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 22వ వాక్య భాగం. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5:22. సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టుడి, ప్రతి విధమైన కీడుకి మీరు చాలా దూరంగా ఉండండి. రైట్, ఒకటి కపటపు నడతకు దూరంగా ఉండాలి. నెంబర్ 2 అబద్ధానికి దూరంగా. నెంబర్ 3 కీడుకి చాలా దూరంగా ఉండాలంట. నిజమే, కొన్ని సందర్భాల్లో మీరందరూ ఆత్మీయులే, భక్తి చేసే బిడలే, దైవ కార్యాల పట్ల ఆసక్తి కలిగిన వాళ్ళే. కొన్నిసార్లు మనకు కూడా ఇంత భక్తి చేస్తున్నామా, ఇంత ప్రార్థన చేస్తున్నామా, ఇన్ని రోజులు ఉపవాసాల, ఇంత ఆత్మీయ జీవితాన్ని కాపాడుకుంటున్నామా, మనకు కూడా కీడు తలపెట్టే మనుషులు సమాజంలో కనపడుతున్నారు ప్రస్తుతం. ఇప్పుడు కీడుకి మనం ఎప్పుడు దూరంగానే ఉండాల్సింది. ఫర్ ఎగ్జాంపుల్, సౌలు దావీదు కనబడితే చాలు ఈటి విసిరి చంపాలని ఎన్నో విధాలుగా ప్రయత్నం చేశాడు. ఒకసారి దావీదుకే ఛాన్స్ వచ్చింది సౌల్ని చంపే అవకాశం, కానీ ఇతడు దేవుని చేత అభిషేకించబడినవాడు కదా, నేను ఇతని కీడు తలపెట్టను. సౌలు కీడు చేయాలని ప్రయత్నం చేశాడు, కానీ దావీదైతే అవకాశం వచ్చినా కీడు చేయలే. జస్ట్ చిన్న వస్త్రపు చెంగిలా కోసుకుంది, దానికే దావీదు మనసు నొచ్చుకుంది. అయ్యో, చాలా పశ్చాత్తాపడతాడు. ఆత్మీయులు, మీరు ఎప్పుడు ఈ విషయాన్ని గుర్తించాలి. ఎవ్వరికి మీ ద్వారా మీ లైఫ్లో ఎవ్వరికి కీడు జరగకూడదు. ఈ విషయం మీ మనసులో ఎప్పుడు కూడా పరితపిస్తూనే ఉండాలి. ప్రభా, నా నోటి మాట ద్వారా కానీ, లేకపోతే నా ప్రవర్తన ద్వారా కానీ, నా క్రియల ద్వారా కానీ ఎవ్వరికి చిన్న హాని కూడా కలగకూడదయ్యా, కీడు జరగకూడదు ప్రభా అని నీ ఆత్మీయ జీవితాన్ని నువ్వు కట్టుకోవాలి. సౌలు విచిత్రం చెప్పన, ఏ ఈటి పట్టుకుని దావీదును చంపాలి అని ప్రయత్నం చేశాడో అదే ఈటి మీద పడి చనిపోయిన సందర్భాలు మనం చూస్తాం కదా. ఈరోజు మీ ఆత్మీయ జీవితంలో కీడుకి చాలా దూరంగా ఉండాలి. నెక్స్ట్, యోసేపు. వాళ్ళ అన్నలే యోసేపుకి కీడు చేయాలని ఎంతో ప్రయత్నం చేశారు, కానీ యోసేపు అవకాశం వచ్చింది, తిరిగి కాళ్ళ దగ్గరికి వచ్చారు, అప్పుడు హాని చేయొచ్చు, కీడు తలపెట్టొచ్చు, కానీ కీడు మాత్రం చేయలేదు యోసేపు. యోసేపు ఇలా అంటాడు, మీరు నాకు కీడు చేయాలని ఉద్దేశించారు, కానీ దేవుడు దాన్ని మేలు కొరకే మార్చేశాడు. నిజమే, ఆత్మీయులం కాబట్టి మనం ఎప్పుడు ఎవరు మనకి కీడు చేయాలనుకున్నా ప్రభు ఎదుట వాళ్ళకి మేలే చేసుకుంటారండి. ఒక రోజున వాళ్ళే సిగ్గుపడతారు, వాళ్ళకే అర్థమవుతుంది. యేసు నామములో మనసులో ఉన్న కీడు, ఆ స్వభావం అంతా తొలగిపోవునుగాక. వాక్యంలో చూడండి, ఈ మాట చదివిస్తాను. ఆదికాండ గ్రంథం 50వ అధ్యాయం 20వ వచనం ఒకసారి చదవక్క. మీరు కీడు చేయాలని ఉద్దేశించారు,
కానీ నేటి దినము జరుగుతూ ఉన్నట్లుగా అనగా బహు ప్రజలను బ్రతికించున్నట్లుగా మేలుకే దేవుడైతే అది నాకు మేలు కొరకే. కనుక మన జీవితంలో చాలా కీడు చేయాలని ఆ సాతాను ప్రేరేపణ కలుగు చేస్తూ ఉంటాడు. వాళ్ళ కీడు చేశారు కదా, నేను కూడా వాళ్ళ కీడు చేయాలి అని అనిపిస్తుంది నీకు. కానీ నువ్వు దేవుని నమ్ముకున్న బిడ్డవి, దేవుని కుమారుడివి, దేవుని కుమార్తెవి, రక్షింపబడిన వ్యక్తివి. అస్సలు నీ మనస్సాక్షి ఎప్పుడు వాత వేయబడకుండా, ప్రవ్వా ఒకటే నువ్వు గుర్తుపెట్టుకో, 100% కరెక్ట్. ఎవరు తీసుకున్న గోతులో వారే పడిపోతారు. దానికి ఎగ్జాంపుల్ హామానే. యూదులకి కీడు చేయాలని ప్రయత్నం చేశాడు, యూదులు అనేవాళ్ళు ఉండకూడదని ప్రయత్నం చేశాడు. కానీ చివరికి అతను ఊరి కమ్మం చేయించాడు, మర్దుకైన ఉరి తీయాలని. అదే ఊరి స్తంభం మీద ఉరి తీయించబడ్డాడు. కనుక నువ్వెప్పుడు నీ జీవితంలో కీడు తలపెట్టాలని ఆలోచించొద్దు. అది నీ దగ్గరికి రాకుండా చాలా జాగ్రత్త పడాలి. ఇంకా ప్రత్యేకంగా ఉద్యోగాలు చేసే స్థలాల్లో, ప్రైవేట్ జాబ్ చేస్తున్న వాళ్ళు కావచ్చు, గవర్నమెంట్ జాబ్ చేస్తున్న వాళ్ళు కావచ్చు, మీ కొలీగ్స్ మీరు బాగా డెవలప్ అయిపోతుంటే, లేకపోతే మీరు అభివృద్ధిలోకి వస్తూ ఉంటుంటే, లేకపోతే మీకు అనేకమైన టాలెంట్స్ ఉంటే, మిమ్మల్ని చూసి వాళ్ళ వారవలేక మీకు ఏదోలాగా కీడు చేయాలని వాళ్ళు తలపెడతా ఉంటారు. నేను తరచుగా ఈ సందర్భాన్ని మీకు చెప్తా ఉంటాను. ఒకసారి చేతులు పైకెత్తి హల్లెలూయా అని చెప్పండి. ఒక రాజుగారి కోటలో ఇద్దరు వ్యక్తులు రాజుకి నమ్మకస్తులుగా పనిచేస్తూ ఉన్నారు. చాలామంది ఉంటారు రాజుగారి కోట అంటేనే, కానీ అందులో రాజుకి బాగా పర్ఫెక్ట్గా పిలిచిన వెంటనే పలికే వ్యక్తుల్లో వీళ్ళిద్దరూ చాలా నమ్మకస్తులుగా పనిచేస్తున్నారు రాజు దగ్గర. అందులో ఒక ఆయన చేసే పని ఏమిటంటే, ఈ వేసవి కాలం రాజుగారికి వాటర్ చాలా మంచిగా కూల్గా, ఫ్రిడ్జ్లు ఉన్నాయి కదండి, అన్నీ ఉన్న కుండలో వాటర్ చాలా చల్లగా ఉంటుందని కుండలు తయారు చేసే పనిలో బిజీ అయిపోయాడు. రాజు దగ్గర చాలా కాలం నుంచి నమ్మకంగా పనిచేస్తూ ఉన్నాడు, కుండలు తయారు చేసే పని. ఇంకొక ఆయన రాజుగారి యొక్క బట్టలు ఉతికి ఇస్త్రీ చేసి మహారాజులాగా ఆయన వస్త్రాలన్నీ కూడా తెల్లగా చేసే బాధ్యత అయింది. సో ఇట్లాగా రోజులు గడిచిపోతూ ఉన్నాయి. వీళ్ళు నమ్మకంగానే పనిచేస్తున్నారు, రాజుగారు కూడా వాళ్ళని బాగానే చూసుకుంటూ ఉన్నాడు. ఎందుకంటే తన దగ్గర పనిచేసే వాళ్ళని రాజు చాలా బాగా చూసుకుంటాడు. అలాగే చూసుకున్నాడు, వాళ్ళకి ఏమి కొదువు లేకుండా సమృద్ధి కలిగేటట్లుగా పోషిస్తూ ఉన్నాడు, ఏం కావాలో అది ఇస్తూ ఉన్నాడు. బాగానే ఉంది, రోజులు గడిచిపోతున్నాయి. మరి ఏమైందో తెలియదు, ఒకరి మీద ఒకరికి కీడు చేయాలనే ఆ తలంపు మనసులో పుట్టుకొచ్చింది, ఆలోచన పుట్టుకొచ్చింది. ఎలాగైనా సరే ఏదో చేయాలని ఆ దుర్బుద్ధి పుట్టుకొచ్చింది. పుట్టుకొస్తే వెంటనే ఈ యొక్క వ్యక్తి ఆలోచింపచేసి వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఒకరి మీద ఒకరు ఏదోటి చేయాలనుకుని మనసులో ఒక ఆలోచన వచ్చింది వాళ్ళకి. రాజుగారు నాకన్నా వాడినే బాగా చూసుకున్నాడులే, వీడిని ఎలాగైనా సరే దూరం పెట్టాలి, ఇట్లా ఏదో ఏ ఆలోచన వచ్చిందో నాకు తెలియదు, మొత్తం మీద కీడు చేయాలనే ఆ తలంపు మాత్రం ఆ వ్యక్తిలోకి వచ్చింది. ఏం చేద్దాం, రాజుతోనే చెప్దాం అనుకుని డైరెక్ట్గా రాజుతోనే చెప్దామని వెళ్ళిపోయి ఈ కుండలు తయారు చేసే వ్యక్తి అన్నాడు, రాజా ఇదిగో మీకు బట్టలు ఉతుకుతున్నాడు కదా, ఆ వ్యక్తి తెల్లగా ఉతుకుతున్నాడు అనుకున్నారు, కానీ నల్లంగా నీలంగా కనపడుతున్న నీరు ముందు ఎక్కువ వెడేస్తున్నట్టున్నాడు. అందులోకి సరిగ్గా ఈసారి బటన్స్ అన్నీ ఊడిపోతున్నాయి రాజా, మీ బట్టలు ఇస్త్రీ కూడా సరిగ్గా ఉండలేదు రాజా అని లేనివి ఉన్నవి మొత్తం అన్నీ కలిపి చెప్పి ఇంకో మాట ఏంటంటే, రాజా నీ బట్టలు తెల్లగా ఉతకడం కాదు రాజా,
మన దగ్గర ఉన్న ఆ ఏనుగు ఉంది కదా, ఆ నల్లటి ఏనుగుని ఆ తెల్లగా ఉతకమను, అతని టాలెంట్ ఏదో తెలుస్తుంది. రాజు అన్నాడు, వాడి గురించి నీకెందుకురా, వాడి గురించి ఇప్పుడు నీకెందుకు, నువ్వేదో కొండలు నీళ్ళు అంటున్నావు, ఆ పని ఉండొచ్చు కదా. లేదు రాజా అస్సలు ఏంటి రాజా, నువ్వు మహారాజు, నువ్వు ఏనుగు మీద వెళతా ఉంటుంటే నువ్వెంత తెల్లగా ఉండాలి, ఏనుగు కూడా అంత తెల్లగా ఉండాలి రాజా అని. సర్లేరా చెప్తానులే. సరే వెళ్ళి చెప్పాడు, ఒరే బాబు నువ్వు బట్టలు ఉతకడం కాదు, ఏనుగు నల్లగా ఉన్న ఏనుగుని తెల్లగా అయ్యేటట్లుగా చెయ్యి అన్నాడు. సరే పాపం నేను ఏం చేసుకున్నా, ప్రార్థన చేసుకుంటాడు. చేస్తాను రాజా అని అన్నాడు. వెళ్ళాడు. ఎంతసార్లు ప్రయత్నం చేస్తూ ఉన్నా ఆ నల్లటి ఏనుగు తెల్లగా అవ్వట్లేదు. ఎక్కడవుతుంది చెప్పండి? బట్టలంటే ఉతకొచ్చు కానీ ఏనుగుని ఎలకతోలు ఏడాది ఉతికినా చెప్పండి అయ్యా భక్తులారా, నలుపే ఎక్కడవుతుంది? ఈసారి అన్నాడు, ఇదిగో ఈసారి కానీ ఏనుగు తెల్లగా లేదంటే నీ మెడక మీద తలకాయ ఉండదు, జాగ్రత్త చూసుకో అన్నాడు. అంతే. వచ్చేసాడు, ప్రార్థన చేసుకున్నాడు, ప్రభా ఏంటి? సరే మళ్ళీ రాజు దగ్గరికి ఆలోచన కోసం వెళ్ళి, రాజా నేను ఉతుకుతున్నాను కానీ తెల్లగా అవట్లేదు, పని చేయి. ఏనుగు పట్టే అంతటి కొండను కూడా దాన్ని తయారు చేశాను. ఇప్పుడు బట్టలు ఉతకాలంటే నీటిలో ఏం చేయాలి చెప్పండి? నానబెట్టాలి కదా. ఇప్పుడు ఆ ఏనుగును కూడా నేను నానబెట్టాలి. అలాంటి కుండ ఒకటి తయారు చేయమని చెప్పండి అని చెప్తే మళ్ళా రివర్స్లో వచ్చింది మాట గేరు. మనోడి దగ్గరికి, ఇంకా ఏనుగు పడుతుంది అంత కొండ ఒకటి తయారు చేయన్నాడు. చేసి పట్టుకొచ్చాడు. ఏనుగు అలాగా అరికాల ఆ పాదం అలా నిలుపుతూ ఉంది. కొండ 3 ముక్కలు అవుతుంది. మళ్ళా తీసుకొస్తున్నాడు, ముక్కలు అవుతుంది. సరిగ్గా చేయలేదు కదా. ఇప్పుడు నీ మెడక తీసేస్తానని ఎవరు తీసుకున్న గోతులో అంతే. సో మీకు ఒకటే గుర్తుపెట్టుకోండి, మీ ఆఫీస్లో, మీ కంపెనీలో, లేదా మీరు వర్క్ చేసే స్థలాల్లో, మీ భక్తి చేసే స్థలాల్లో, మీ ఇంట్లో, మీ వీధిలో ఒకవేళ ఎవరైనా మీకు కీడు చేయాలనుకున్నారా, వాళ్ళు తీసుకున్న గోతులు వాళ్ళు పడతారు అంతే. నువ్వు మాత్రం కీడు చేయాలని ఆ మనసు మాత్రం నీకు ఎప్పుడు రానివ్వకు. నేను ఎప్పుడు ఒకటే అనుకుంటాను, దేవుని చిత్తానికి ఎంత ప్రతికూలమైన పరిస్థితి వచ్చినా దేవుని చిత్తానికి అప్పగించేసుకుంటాను. నువ్వు చూసుకో ప్రభా, నేను యుద్ధం చేస్తే ఏం కాదు కానీ నువ్వు కలగజేసుకుంటే అద్భుతం జరుగుతుందని ప్రభువుకి అప్పగించేస్తూ ఉంటాను. అందుకని మీరు పొరపాటున ఆవేశాలు పడొద్దు, కృంగిపోవద్దు, కలవరపడొద్దు. మీకు ఎవరో ఏదో చేశారని అస్సలు మనసులో అదే పదే తలుచుకుని ఉండొద్దు. మీకు కీడు చేయాలనుకున్న వాళ్ళు వారు తీసుకున్న గోతులు వాళ్ళు పడతారు. నువ్వు మాత్రం ఏం చేయాలి తెలుసా? కీడుకు మాత్రం చాలా దూరంగా ఉండడం ప్రయత్నం చేయి. పరిశుద్ధాత్ముడు నీకు కృప చూపును గాక. చూడండి, ఒక మంచి వాక్యాన్ని మీకు ఆదర్శంగా ఉండే మాట చూపిస్తాను. ఈ మాట పేతురు రాసిన మొదటి పత్రికలో ఉంటుంది. ఈ మాట 3వ అధ్యాయంలో 9వ వచనం చూడండి. ఒక చక్కని మాట అది. ఆశీర్వాదమునకు మీరు వారసులు అవటానికి మీరు పిలువబడ్డారు. వాస్తవమే, నిజమే. ఒకసారి ఆగండి. మనం ఆశీర్వాదానికి వారసులు అవ్వటానికి పిలువబడ్డాం, మంచిదే. అయితే మీరు ఏం చేయాలి తెలుసా? కీడుకి ప్రతి కీడు చేయకూడదు, దూషణకి ప్రతి దూషణ మాట్లాడకూడదు, చేయక దీవించండి. అంతే. మీరు చేయవలసింది ఏంటంటే దీవించవే నాకు రాదన్నయ్య, దీవించవే సమృద్ధిగా నీ కోసమే బ్రతకమ. అంటే నీ నోటితో వాళ్ళు దీవించడం మొదలుపెట్టు. అంతే. ప్రభా నీకు స్తోత్రం అను. అంతే. నీ దీవెన బైబిల్ చెప్తుంది, నువ్వు ఆశీర్వాదానికి వారసులు అవటానికి పిలువబడ్డావు కదా. కీడుకు ప్రతికీడు చేయొద్దు. నువ్వు దీవిస్తే ఆ దీవెనలన్నీ నీ మీదకి వస్తాయి. బైబిల్ ఇంకొక మాట ఉంది తెలుసా? నీకు ఎవరైనా శత్రువు నీ మీద అనరాని మాటలని రకరకాలుగా మాట్లాడుతున్నాడు అనుకోండి, వాడిని జాగ్రత్తగా ఇంటికి పిలిచి భోజనం పెట్టు, ఆకలిస్తే అన్నం పెట్టు, దాహం వేస్తే నీళ్ళి. అలా చేస్తేనంట వాడి నెత్తి మీద ఆ కుప్పలుగా అగ్ని నిప్పులు పోసినట్టు ఉంటుందంట. నువ్వు చేయవలసింది ఒకటే, దీవించంతే. నువ్వు మాత్రం కీడుకి చాలా దూరంగా ఉండు. ఈ యొక్క ఫార్ములా ట్రై చేసి చూడు.
పరిశుద్ధాత్ముడు నీకు క్రియ జరిగించునుగాక. రైట్, 4వ మాట చెప్తాను. 4th వన్, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం చూస్తారా త్వరగా? కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి పత్రిక 6:18. జారత్వమునకు దూరంగా పారిపోవుడి. జారత్వానికి దూరంగా పారిపోండి. సో 4th వన్, జారత్వము. ఇది ప్రస్తుతం ఎక్కువగా అనేకమంది యవనస్తుల మీద ప్రభావితం చూపుతూ ఉంది. జారత్వానికి దూరంగా పారిపోండి. దేవుని వాక్యం అంటుంది జారత్వం. లేఖనాల్లో మనం చదువుకుంటూ వెళితే వివాహం కాకముందే అపవిత్రమైన పాపంలో పడిపోతే దాన్ని జారత్వం అని పిలుస్తారు. అలాంటి క్రియలకు నువ్వేం చేయాలంటే చాలా దూరంగా నువ్వు ఉండాలి. ప్రస్తుతం యవనస్తులు ఎక్కువ శాతం తల్లిదండ్రులకి దూరంగా ఉంటున్నారు. హాస్టల్స్లో చదువు నిమిత్తమై, లేకపోతే జాబ్ కొరకు ఎక్కడెక్కడో డ్యూటీలు చేసుకుంటున్న వాళ్ళు, చదువుకుంటున్న వాళ్ళు, వాళ్ళకి యుక్త వయసు వచ్చి చక్కని సంబంధాలు తీసుకొచ్చి పెళ్ళిళ్ళు చేద్దామని తల్లిదండ్రులు ఎన్నో కలగని వాళ్ళ ప్రయత్నాలు చేసే లోపలనే వీళ్ళ జారత్వం అనే పాపంలో పడిపోయి మరింత దేవునికి దూరం అయిపోయి మంచి భవిష్యత్ పాడు చేసుకుంటున్నారు. వాక్యం అంటుంది నువ్వు జారత్వానికి చాలా దూరంగా ఉండు. ఫర్ ఎగ్జాంపుల్, యోసేపు జీవితంలో అనుదినము ప్రతిరోజు మాట్లాడుతూ ఉండేదంట ఆమె. ఈరోజు దొరకలేదా యోసేపు, రేపు ట్రై చేద్దాం, రేపు దొరకడా ఎల్లుండైనా ఎంగేజ్ వచ్చేస్తుందా, ఇంకోసారి ఏంట్రా, ఇట్లాగా ప్రతిరోజు ఆమె ట్రై చేస్తూనే ఉండేదట. ఎలాగైనా మాట్లాడదాం యోసేపుతోనని. కానీ యోసేపు తప్పించుకుంటూ ఉండేవాడు, దూరంగా ఉండేవాడు. అందుకనే అతని లైఫ్లో ఆశీర్వాదాన్ని చూడగలిగాడు. ఎప్పుడైతే దురాభిమాన పాపంలో మనం పడిపోకుండా జాగ్రత్త పడుతూ ఉండాలి. కానీ బైబిల్లో యోదా అనే ఒక వ్యక్తి ఉంటాడు. ఇది షిమియోను, లేవి, యోదా, ఇస్సాకారు, వీళ్ళు ఉన్నారు చూసారా. యాకోబుకు 12 మంది కొడుకులు ఉన్నారు. అందులో యోదా అనే ఒక ఆయన ఉన్నాడు. ఈ యూదా అనే వ్యక్తి జీవితాన్ని మనం చూస్తే ఆల్రెడీ వివాహం అయింది, కొడుకులు ఉన్నారు, కొడుకులకు కూడా పెళ్లి చేశాడు, అంతా బాగానే ఉంది. కానీ దురాభిమాన పాపం ఎలా ప్రేరేపించిందో తెలుసా? తన కుమారుడుకి పెళ్లి చేస్తే తన కుమారుడు చనిపోతాడు. చనిపోయిన తర్వాత కోడలికి మరలా తన 2వ కుమారుడిచ్చి పెళ్లి చేస్తాడు. వాడు చనిపోతాడు. సో ఇట్లాగా సరే, ఇంకా 3వ వాడు ఇంకా వయసు రాలేదు, ఎదగలేదు. వీడు ఎదిగే వరకు నువ్వు ఇంటికి వెళ్ళి మళ్ళా ఎదిగి వచ్చిన తర్వాత మీరు మళ్ళా వస్తే వీడినిచ్చి పెళ్లి చేస్తానంటాడు. సో ఈ సిచ్యువేషన్ కొనసాగుతూ ఉంది. ఇలా జరుగుతూ ఉండే సమయంలో ఈ యూదా ఏం చేస్తాడంటే మారు వేషం వేసుకుని దురాభిమాన పాపం అని చెప్పాలి, దురాభిమాన పాపంలో పడిపోతాడు. ఈ తామారు, తన కోడలే తామారు ఏం చేస్తుందంటే ఆమె కూడా వేషం వేసుకుని ఉంది. అతని దగ్గర కొన్ని వస్తువులు తాకట్టు పెట్టాడు. చివరికి ఆయన ఆ దురాభిమాన పాపంలో పడిపోయిన పరిస్థితి, ఆ పాపం అతన్ని పట్టుకున్న పరిస్థితి చూడండి. యోసేపు వీళ్ళ తమ్ముడే. ఇంతమంది అన్నదమ్ముల్లో యోసేపు క్యారెక్టర్ ఆశీర్వాదకరంగా ఉండడానికి, యోధా జీవితం భ్రష్టత్వంలోకి వెళ్ళిపోవటానికి కారణాలు తన యొక్క బిహేవియరే, తన ప్రవర్తనే. అందుకని మీ ఆత్మీయ జీవితంలో జారత్వానికి ఎంత మీరు దూరంగా ఉంటే అంత మంచి భవిష్యత్తు మీకు ఇస్తాడు. యేసు నామంలో దేవుడు మీకు కృప అనుగ్రహించునుగాక. రూతు ఎంత మంచి క్యారెక్టర్ అండి. బైబిల్లో లేఖనాల్లో చూస్తే బోయాజు పొలంలో పరగ కోసమని వెళ్ళిన రూతు, బోయాజు కాళ్ళ దగ్గరే ఉంది.
కాళ్ళ దగ్గరే ఉంది. ఎంత పవిత్రత కాపాడుకుంటూ వచ్చింది ఆమె. ప్రస్తుతం దేవుని పిల్లలకి ఇది అవసరం. దేవుని పిల్లలకి ఇంత పరివర్తన చాలా అవసరం. నా దేవుడు యవనస్తులందరినీ అంత దైవికమైన మార్గాల గుండా నడిపించునుగాక, భక్తి పట్ల శ్రద్ధ కలుగు చేయునుగాక. రైట్, చివరి మాట, ఆఖరి మాట చెప్పేసి ముగించాలనుకుంటున్నాను. ఈ కోణంలోనే ఒక మాట చెప్పాల్సి ఉంది. ఒకసారి చేతుల పైకి తలలు చెప్పండి. ఇప్పుడు మనం ప్రభు బాలను సమీపించబోతున్నాం, ప్రభు బాలను తీసుకోబోతున్నాం. ఒకసారి దావీదు అరణ్యంలో అలసిపోయి ఉన్నాడు. ఆకలేస్తుంది, ఏదైనా రొట్టె దొరికితే బాగుండని చూశాడు. అక్కడ యాజకుడు ఉన్నాడు. యాజకుడు అంటాడు, ప్రతిష్ఠించబడిన రొట్టె తప్ప ఇంకే రొట్టెలు లేవన్నాడు. సరే తీసుకుంటాను. అప్పుడు యాజకుడు చెప్తున్నాడు, ఈ ప్రతిష్ఠించబడిన రొట్టె తీసుకోవాలంటే 3 రోజులు 3 days నుంచి నువ్వు పాపానికి దూరంగా ఉండాలి. 3 రోజుల నుంచి నువ్వు శుద్ధి చేయబడి ఉండాలి. ఆ మాట చాలా క్లియర్గా రాస్తుంది. మీరు చూడండి ఆ మాట ఒకసారి. సమూయేలు మొదటి పుస్తకం 21వ అధ్యాయం 4 నుండి చదువుకుంటూ వెళ్తే అక్కడ కనపడుతుంది మీకు. యాజకుడు సాధారణమైన రొట్టె నా ఎదురు లేదు, పనివారు స్త్రీలకు ఎడమగా ఉన్నవారైతే ప్రతిష్ఠితమైన రొట్టెలు కలవని దావీదుతో అనెను. అందుకు దావీదు, నిజంగా నేను బయలుదేరి వచ్చినప్పటి నుండి ఈ 3 దినాలు అంటే 3 రోజుల నుంచి నేను చాలా దూరంగానే ఉన్నాను, చాలా దూరంగానే ఉన్నాను. సో మీరు ప్రభు బలను సమీపిస్తున్న మీరు, ఆత్మీయ భక్తిని సమీపిస్తున్న మీరు, ఈ శుద్ధీకరణ మనకు అవసరం. ఆత్మీయులు ఈ పవిత్రమైన రొట్టె, ఒక మాటలో చెప్పాలంటే యేసు ప్రభు శిలువ త్యాగాన్ని గుర్తు రావాలి, శిలువ దర్శనాన్ని గుర్తు రావాలి, ఆ శ్రమని గుర్తు రావాలి, నాగల చాలవలే దున్నబడిన ఆయన అనుభవాల్ని గుర్తు రావాలి. అప్పుడు ఆ రొట్టెను నువ్వు సమీపించాలి. ఏదో ప్రసాదం అనుకుని ఏదో ఆచారంగా తీసుకోవాలి అట్లా కాదు. నీ ఆత్మీయ జీవితం శుద్ధి చేయబడి మంచి మనసుతో, ప్రభా నేను అపవిత్రకు దూరంగా ఉండి ఈ బలలో చేతులు ఉంచడానికి నాకు యోగ్యతనివ్వండి, అర్హతనివ్వండి అని నువ్వు అడిగితే ఖచ్చితంగా దేవుడు నిన్ను పరిశుద్ధపరుస్తాడు, యోగ్యులుగా మారుస్తాడు. యేసు నామములో అలాంటి కృప మీకు అనుగ్రహించబడునుగాక. ఓ తల్లి దైవజనుల దగ్గరికి వచ్చి చెప్పిందంట, అయ్యగారు నేను ప్రభు బల్ల ఆరాధన తీసుకోలేనంత పరిస్థితిలో ఉన్నానండి అని. ఏమ్మా, అందరూ ప్రభు బలలో చేతులు ఉంచుతున్నారు, అందరూ సిద్ధపడొచ్చారు, 2 రోజుల నుంచి ప్రార్థన చేసుకున్నారు, నువ్వు కూడా చక్కగా ప్రార్థన చేసుకుని ప్రభు బలలో చేతులు ఉంచవచ్చు కదా తల్లి అంటే, లేదయ్య గారు నేను ప్రభు బలలో తీసుకోవటానికి యోగ్యురాల్ని కాదయ్య గారు అని. ఏమ్మా ఏం చేసావు అని పొద్దున్నే పిల్లోడిని తిట్టానండి అయ్యగారు. పిల్లోడిని తిట్టినందుకే ప్రభు బలకు దూరం అయిపోతావా? లేదయ్య గారు నా మనసు ఒప్పుకోవట్లేదు. అప్పుడు సేవకులు చెప్పారంట, సరేనమ్మా, నీ మనసులో ఉన్న పశ్చాత్తాప హృదయం మంచిది, నీలో ఉన్న ఆ లోపాన్ని నువ్వు కప్పుకోకుండా ఒప్పుకున్న చూసావా, అది దేవుడు చూశాడు, కనికరించబడ్డావు, పశ్చాత్తాపడ్డావు కదా, నువ్వు యోగ్యురాలివే, స్వీకరించు. నిజమే, దేవుడికి ఎవరు కావాలంటే పశ్చాత్తాపడి. ఇప్పుడు ఇస్కరియోతు యోధాకి పేతురికి తేడా ఏంటంటే, పేతురు పశ్చాత్తాపడ్డాడు, యోధాలో పశ్చాత్తాపం లేదు. అందుకే ప్రభు బలను సమీపించే మీరు పశ్చాత్తాపడి స్వీకరిస్తే దేవుడు అంగీకరిస్తాడు. అలాంటి అర్హత మీకు దేవుడు దయచేయునుగాక. చివరి మాట, ఆఖరి మాట చెప్పి నేను మీకోసం ప్రార్థన చేస్తాను. సామెతల గ్రంథం 20వ అధ్యాయం 3వ వాక్యం చూడండి. సామెతల గ్రంథం 20వ అధ్యాయం 3వ వాక్యం. కలహానికి దూరంగా ఉండుట నరులకు ఘనత. చాలండి. చివరిగా కలహము అంటే గొడవలు. వాటికి క్రైస్తవుడు ఎప్పుడు కూడా
దూరంగానే. నిజమే, కొన్ని సందర్భాలు మనకు తెలిసిపోతూ ఉంటాయి, కొన్ని పరిస్థితులు మనకు అర్థమైపోతూ ఉంటాయి. వాళ్ళ నోట్లో నోరెత్తకపోవడమే మంచిదండి, వాళ్ళు గొడవ మనుషులండి బాబు అని ముందే మనం కామ్ అయిపోతాం చూసారా, అది చాలా మంచిది. నేను కొన్ని కుటుంబాలతో మాట్లాడుతూ ఉంటాను, ఎప్పుడైనా విశ్వాసులు విజిటింగ్కి వెళ్ళినప్పుడు. వాళ్ళు చెప్తూ ఉంటారు, అయ్యగారు ఏంటన్నా నువ్వు అంత సైలెంట్గా ఉన్నావు అంటే, అన్న మనం సైలెంట్గా ఉండటమే మంచిది అన్న బాబు, మరలా ఏదైనా సమస్య వస్తే అసలు మనసంతా అదోలా అయిపోతుంది అన్నయ్య. నిజమే, కొన్ని సందర్భాల్లో మనం ఎప్పుడు సైలెంట్ అయిపోవాలి, కలహానికి దూరంగానే. ఫర్ ఎగ్జాంపుల్ అబ్రహాం, లోతు, వీళ్ళిద్దరూ అబ్రహాముని ఫాలో అవుతూ వచ్చాడు. లోతు బాగా డెవలప్ అయ్యాడు, లోతు దీవించబడ్డాడు అబ్రహాముని ఫాలో అవటం వల్ల. లోతు గొర్రెల మందలు, ఆస్తులు అన్నీ విస్తరించాయి. ఇప్పుడు లోతు గొర్రెల కాపర్లకి, అబ్రహాము గొర్రెల కాపర్లకి కలహం ఏర్పడింది, గొడవ ఏర్పడింది. అప్పుడు అబ్రహాము లోతు డిస్కషన్ చేసుకుంటూ ఉంటుంటే అబ్రహాము ఒక మాట అంటాడు, మన బంధువులం కదా, మనలో కలహాలు ఉండకూడదు, మనం దూరంగా ఉండాలి, నీకు ఏది కావాలో తీసుకో అని చాయిస్ అప్పగించేశాడు. అంటే సమాధానానికి ఎంత దగ్గర అవుతూ వచ్చాడు చూడండి. ఈరోజు కావాలనే చాలామంది మనతో గొడవ పెట్టుకోవాలనుకుని కొంతమంది ప్రయోగించవచ్చు అలాంటి ఆయుధాలు. మీ మనసు అర్థమైపోతుంది, అలాంటప్పుడు మీరే కామ్ అయిపోండి. అత్తగారా, లేకపోతే కోడలా, లేకపోతే ఆడబడుసా, లేకపోతే ఇంట్లో మీ భర్త, లేకపోతే మీ వైఫా, మీ కుటుంబ పరిస్థితులు మీకు తెలుసు. అలాంటి టైంలో మీరే కామ్ అయిపోతే పరిస్థితులన్నీ సర్దుమణిగేటట్లుగా ప్రభు చేస్తాడు. యేసు నామములో అలాంటి కృప మీకు అనుగ్రహించబడును గాక. కొంచెం గట్టిగా ఆమేనని చెప్పండి. ఇప్పుడు ప్రజెంట్ నడుస్తున్న ట్రెండ్ గురించి ఒక మాట చదివిస్తాను చూడండి. పేతురు రాసిన, తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 20వ వచనం చూడండి ఒకసారి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6:20. ఓ తిమోతి, నీకు అప్పగింపబడిన దాన్ని కాపాడి అపవిత్రమైన వట్టి మాటలను, జ్ఞానమని అబద్ధముగా చెప్పబడిన విపరీత వాదనలకు, విపరీతమైన వాదాపవాదనలకి దూరంగా ఉండు. అసలు యూట్యూబ్ ఆన్ చేసిన న్యూసే, టీవీ ఆన్ చేసిన ఎవరు అన్ని న్యూసే. న్యూస్ ఏమైనా మంచిగా ఉందా అంటే వాదోపవాదనలు రకరకాలుగా క్రియేట్ చేసేసి ఎలా పడితే ఎవరికి నచ్చినట్లుగా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. దేవుడే యేసు ప్రభుని సిలువ వేసినప్పుడు కూడా అన్యాయపు తీర్పే తీర్చారు. కాబట్టి దైవజనులు ప్రవీణ్ గారు, ఆయన ఒక మహిమ కలిగిన సేవ చేశారు. సత్యం ఉన్నది ఉన్నట్లుగానే చెప్పాడు ఆయన. అది అందరికీ నచ్చక రకరకాలుగా మాట్లాడుతున్న వాళ్ళు సమాజంలో ఎందరో పెట్టిపోతున్నారు. ఇలాంటి వాదోపవాదాలకి మనం దూరంగా ఉండి ప్రభుకి అప్పగించుకుందాం. దేవుడే న్యాయాధిపతి, దేవుడే ఆయన్ని అలాగూ పిలిచాడు. ఆయన సేవ, బాప్తిస్మిచ్చి యోహాను ఎక్కువ కాలం సేవ చేయలేదు, చాలా తక్కువ కాలమే. దేవుడు కొంతమందిని ఆ విధమైన పిలుపుతో పిలిచాడు. ఏదైనా ఆయన నిత్య విశ్రాంతిలోకి వెళ్ళిపోయారు. విడిచిపెట్టిన సంఘం, సేవ, కుటుంబం ఆదరించబడాలి. వాదోపవాదనలు, ప్రజలు ఎంతో వాదోపవాదాలు వాటికి మనం దూరంగా ఉండి ప్రార్థన చేయటమే. ప్రభువే ఆ వారి సేవను ఆదరించునుగాక, ధైర్యపరచునుగాక, కృప విస్తరించునుగాక. నేను ముగిస్తూ ఉన్నాను. దేవుడి సంధిలో ప్రజలు దూరంగా ఉన్నారు. మనం కూడా దేవుడికి దూరంగా ఉండకూడదు, కానీ ఏ విషయాల్లో దూరంగా ఉండాలో ఒక 5 విషయాలు మీకు చెప్పాను. ఓకే, ఆ 5 మాటలు మీ మనసులో ముద్రించుకోండి. నెంబర్ 1, కపటపు నడతకు దూరంగా ఉండండి. నెంబర్ 2,
అబద్ధానికి దూరంగా ఉండండి. నెంబర్ 3, కీడు చేసే విషయాల్లో చాలా దూరంగా ఉండండి. నెంబర్ 4, జారత్వం అనే పాపానికి చాలా దూరంగా ఉండండి. నెంబర్ 5, కలహాలని గొడవలకి దూరంగా ఉందాం. ప్రభుకే దగ్గరగా ఉందాం. ఈ మాటలు మన వినికిడిలో దేవుడు దీవించి మన అంతరంగాన్ని ప్రభు బల్ల కొరకే సిద్ధపరిచి శుద్ధీకరించునుగాక. ఆమేన్. అందరూ